మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పడానికి ఆధారాలున్నాయని, దేవుళ్లను రాజకీయం చేయవద్దని హెచ్చరించింది. అసలు ఆధారాలు లేకుండా సిట్ విచారణ పూర్తి కాకుండా మీడియా ముందుకు ఎందుకు వెళ్లారని ఏపీ సర్కారుపై ఫైర్ అయింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టే అవుతుందని వ్యాఖ్యానించింది. ఇక సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో ఏపీ ప్రభుత్వం సైలెంట్ అయింది. మొన్నటి వరకు సనాతన ధర్మం అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ అవడంతో ఆయనపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇక ఇదే అదనుగా భావించిన పూనం కౌర్ మరోసారి పవన్ కళ్యాణ్ ను కెలికే ప్రయత్నం చేసింది. తాజాగా వెంకటేశ్వర స్వామి ఫోటో వద్ద నిలబడి దండం పెట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ గోవిందా గోవిందా అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఇదేమీ పూనం భక్తి పారివశ్యంతో పెట్టిన ఫోటోలా అనిపించడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. తిరుపతి లడ్డు వివాదంలో పవన్ చేసిన దానికి కౌంటర్ గా చెప్పినట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. అందుకే ఆ ట్వీట్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పని గోవిందా అంటూ సెటైర్ వేసినట్టుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పూనం ఈ మధ్యనే త్రివిక్రమ్ తనను వేధించాడని మా అసోసియేషన్లు ఫిర్యాదు చేస్తే తిరస్కరించినట్టు తెలిసింది. అయితే త్రివిక్రమ్ వేధించింది పవన్ కోసమేనని టాలీవుడ్ గుసగుసలాడుతోంది. పవన్ కళ్యాణ్ వల్లనే పూనం కౌర్ కెరీర్ నాశనమైందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఆమె సైతం పలుమార్లు పరోక్షంగా అన్న సందర్భాలు ఉన్నాయి. పవన్ తరపున వాకల్తా పుచ్చుకొని త్రివిక్రమ్ ఆమెను వేధించాడని, అప్పటి నుంచి పూనం కౌర్ త్రివిక్రమ్ పైన, పవన్ పైన పీకల్లోతు కోపాన్ని పెంచుకుందని, ఆ కోపాన్నే సందు దొరికినప్పుడల్లా పూనం ఇలా ప్రదర్శిస్తుందన్నది తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు పూనం ఎన్ని అన్నా త్రివిక్రమ్ గాని, పవన్ గాని తిరిగి రిప్లై ఇవ్వటం లేదు. మరి వీరి మధ్య ఉన్న వైరం ఎన్నటికి సమసిపోతుందో, లేదంటే ఎప్పటికీ ఇలా దోబూచులాడుతూనే ఉంటారో చూడాలి.